సూర్యుడిపాటి జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్వర్ణోత్సవ సభ అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు హాజరయ్యారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరి సొత్తు అని తెలిపారు. అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదని అందరివాడని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఈ భారతదేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగం సందర్భంగా చంద్రశేఖర్ గారు, దాసరి రమణ గారు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనమందరం అంటే మన భారతదేశంలో కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మనమందరం కూడా ఈ యొక్క నవంబర్ 26న ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ గారి ఆశయాలను మరియు ఆయన చెప్పిన స్ఫూర్తిని ప్రతి ఒక్క దశలో మేము ముందుకు తీసుకెళ్లడానికి మా అంతా మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి అంటే పిల్లలు వచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ గురించి వారికి అవగాహన గురించి రానున్న తరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టాలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే తరాలు కూడా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మేము అందరం చూడొచ్చు, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజ్యాంగం గురించి అంటే పిల్లలకి మ్యాక్ అసెంబ్లీ అని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన పిల్లలకి కూడా రాజ్యాంగం ఒక రూల్స్ని, దాంట్లో ఉన్న ఫిలాసఫీ, దాంట్లో ఉన్న డిసిప్లైన్, క్రమశిక్షణ, న్యాయం, సామాజికంగా ప్రతి ఒక్కటి కూడా తెలియజేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్ అసెంబ్లీ అదరగొట్టారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలకి ఎంతగానో అభినందించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చేస్తారు. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారు సజిలా గారికి, మరి ఇక్కడ దాసరి జ్యోతి గారికి, అందరూ కూడా ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలతోటి మేము ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభను ఎంతో కష్టపడి దాసరి రమణ గారు, మేము 4 రోజుల నుంచి ఆర్థికంగా మేమే చేసుకుని ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సజిలా గారు వచ్చి మంచి స్పీచ్ ఇచ్చారు అంబేద్కర్ గారి గురించి. మీ అందరికి కూడా మేము జై భీమ్ తెలియజేస్తూ